ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం తెలంగాణ సరిహద్దులోని ఆ నియోజకవర్గ నేతలకు వరంగా మారిందా? 6 నెలల నుంచి అక్రమ రవాణా చేస్తూ కోట్లు కూడబెట్టుకున్నారా? సరిహద్దుల్లో సీక్రెట్ గా సాగిపోతున్న ఆ వ్యవహారం ఇప్పుడు ఎలా బయటపడింది? ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత అనుచరుల మీదే కేసు బుక్ అవడానికి రీజన్ ఏంటి? తెర వెనుక జరిగిన డ్రామా ఏంటి? ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇసుక దుమారం రేగుతోంది. అక్రమ రవాణాకు సంబంధించి 4 రోజుల క్రితం ఒక ప్రధాన ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుల మీద కేసులు బుక్కయ్యాయి. ఈ వ్యవహారంలో 8 మందిపై కేసులు పెడితే అందులో 3 ఒకే కుటుంబానికి చెందినవారు. భార్యాభర్తలు, కొడుకు. ఇలా ఆ 3 సత్తుపల్లిలోని అధికార పార్టీ ముఖ్యనేతకు కావలసిన వాళ్లవడం ఇంకా సంచలనమైందే. కొద్ది రోజులుగా సత్తుపల్లి ఏరియాలో ఇసుక అక్రమ రవాణా అడ్డసుడిగా జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. పోలీసులు కేసు బుక్ చేస్తున్నా అవి చిన్నవాళ్ల మీదే ఉంటున్నాయి. కానీ మొట్టమొదటిసారి ఇప్పుడు నియోజకవర్గ ముఖ్యనేత అనుచరుడిపైనే కేసు నమోదవడంతో అందరి దృష్టి ఒక్కసారిగా ఇటువైపు మళ్లింది. అంతకుమించి మహిళను కూడా నిందితురాలుగా చేర్చడంతో సత్తుపల్లి కాంగ్రెస్లో ఏం జరుగుతుందో అంటూ ఆరాలు పెరిగిపోతున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇక్కడి ప్రజాప్రతినిధులు భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేశారు. అక్రమాలను సహించేదే లేదని, ఇసుక మట్టి దందాల్లో ఎవ్వరున్నా ఒప్పుకోబోమని బహిరంగ వేదికల మీదే ప్రకటించేశారు. తీరా ఇప్పుడు అలాంటి నాయకుల అనుచరుల మీదే కేసులు నమోదవడం చర్చనీయాంశమైంది. ఇందుకు అధికార పార్టీలోని వర్గ విభేదాలే కారణమైన డౌట్స్ కూడా వస్తున్నాయట చాలా మందికి. అదే సమయంలో సత్తుపల్లి పోలీసులు పట్టించుకోవటం లేదంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడం కూడా మరో రీజన్ అయి ఉండొచ్చంటున్నారు. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఇసుక ఉచితం. దీన్ని ఆసరాగా చేసుకుని టిప్పర్ల ద్వారా ఇసుకను ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ మార్గాల్లో సత్తుపల్లి, వేంసూరు, కల్లూరు మండలాలకు తరలిస్తున్నారు కొందరు. తాజాగా సీజ్ అయిన టిప్పర్లు కూడా ఆ బాపతవే. 3 వాహనాలు సీజ్ చేసి 8 మందిపై కేసు పెట్టారు అధికారులు. ఏపీలోని కొవ్వూరు ర్యాంప్ నుంచి ఈ ఇసుక వచ్చినట్లుగా గుర్తించారు. గడిచిన 6 నెలల్లో ఇలా కోట్ల రూపాయల విలువైన ఇసుకను సరిహద్దులు దాటించి తెలంగాణకు అక్రమంగా తరలించినట్లుగా లెక్కలు కడుతున్నారు ఆఫీసర్స్. తూర్పుగోదావరి జిల్లాలోని ఎర్రగుంటపల్లి, విస్సన్నపేట నుంచి రోజుకు 50 లారీల గోదావరి ఇసుక ఇక్కడికొస్తోందట. ప్రాథమికంగా దీని బేస్ సత్తుపల్లి అయినా ఈ నెట్వర్క్ హైదరాబాద్ దాకా విస్తరించినట్టుగా చెబుతున్నారు. ఈ అక్రమ రవాణాలో అధికార పార్టీ నాయకుల ప్రధాన అనుచరులే కీలకంగా ఉండడంతో పోలీసులు కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారన్నది ఖమ్మం జిల్లాలో వినిపిస్తున్న మాట. అందుకే కొంతమంది ఆకాశరామన్న ఫిర్యాదులు చేయడంతో వరంగల్ జిల్లా యూనిట్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన నేత అనుచరుడుగా ఉన్న దొడ్డా శ్రీనివాసరావు భార్య మీద కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టడం చూస్తుంటే ఇక ఎవ్వరికీ మినహాయింపు ఉండబోదని సంకేతాలిచ్చినట్లయిందని అంటున్నారు. ఆమెను తప్పించాలంటూ స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు కేరళ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఒక మంత్రి దగ్గరికి ఆగమేఘాల మీద పరుగులు పెట్టారట. కానీ ఇలాంటి వాటిలో నేను జోక్యం చేసుకోను, ఇక మీదట కూడా ఇలాంటివి నా దగ్గరకు తీసుకురావద్దని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారట సదరు మినిస్టర్. ఆ సంగతి ఎలా ఉన్నా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేత ప్రధాన అనుచరుడి మీద పోలీసులు కేసు పెట్టడానికి మాత్రం కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలే కారణం అన్న వాదన బలంగా ఉంది. దీని పర్యవసానాలు ఎట్నుంచి ఎలా మారతాయో చూడాలి.